పల్నాడు జంట హత్యల కేసులో సంచలనం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పిన్నెల్లి సోదరుల మధ్య వాళ్ళకి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ ని కూడా రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇక పిన్నెల్లి సోదరులు దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లని కూడా కొట్టిపారేసింది ధర్మాసనం. ముందస్తు బెయిల్ కి అసలు అర్హతే లేదని చెప్పారు జస్టిస్ సందీప్ మెహతా. సరెండర్ అయ్యేందుకు సమయం కావాలన్నట్టు పిన్నెల్లి తరఫున లాయర్ వాదించడం జరిగింది. అయితే 2 వారాల సమయాన్ని కేటాయించింది సుప్రీంకోర్టు. సో పిన్నెల్లికి సంబంధించి జంట హత్యల కేసులో మరోసారి ఆయనకు వచ్చినటువంటి ఆ బెయిల్ని కూడా రద్దు చేశారు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఇద్దరికి కూడా మళ్ళీ బెయిల్ రద్దు అయిపోయింది. సో 2 వారాల్లో మళ్ళీ వచ్చి పోలీస్ లెటర్ సరెండర్ కావాల్సి ఉంది. సో సుప్రీంకోర్టు డైరెక్ట్గా డిక్లేర్ చేసిన నేపథ్యంలో ఇక అవకాశం లేకుండా పోయింది. పిన్నెల్లి మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే. మా ప్రతినిధి సాయి ఉన్నారు సిద్ధంగా. సాయి, సో పిన్నెల్లి మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందేనా? జంట హత్యల కేసులో ఇప్పుడు బెయిల్ రద్దయింది. సో మధ్యంతర బెయిల్ రద్దు చేసి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. 2 వారాల సమయం ఇచ్చింది. ఇక నో ఆప్షన్, ఎక్కడికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. వాళ్ళు పై స్థాయి కోర్టులో ఛాలెంజ్ చేయడానికి కూడా వీల్లేదు. సో పిన్నెల్లి రియాక్షన్ ఏంటి, ఏం జరుగుతోంది? రోజు జవిశెట్టి సోదరులకు సంబంధించినటువంటి జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ నేపథ్యంలో వాళ్ళ విచారణ మాత్రం కొనసాగుతుంది. వాళ్ళనైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే లాస్ట్ టైము వీళ్ళు విచారణకు వచ్చిన సమయంలోనే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సమయం అయిపోయినప్పటికీ దానికి సంబంధించిన దానిపైన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ఓన్లీ విచారణ చేపట్టి పంపించి వేయడం జరిగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు క్లియర్ గా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో పిన్నెల్లి సోదరులు ఇద్దరికి బెయిల్ రద్దు చేస్తూ కూడా కీలకంగా నిర్ణయం ప్రకటించడం జరిగింది. దాంతో పాటు 2 వారాల్లోపు పోలీసుల ముందు కూడా లొంగిపోవాలనే విధంగా కూడా కీలకంగా ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే సుప్రీంకోర్టే ఇలాంటి ఆదేశాలు ఇవ్వడంతో తప్పకుండా పిన్నెల్లి సోదరులు ఇద్దరు కూడా మాచర్ల పోలీసుల ముందు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో లొంగిపోవాలనే విధంగా కూడా తెలుస్తుంది. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటి వరకు 2 సార్లు విచారణ చేపట్టారు. ఇందులో ఇద్దరు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు ఈ కేసులో A6 E7 గా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణలో ఎదుర్కోవడం జరిగింది. అయితే ఈ కేసులో ఎలాంటి తమకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం క్లియర్ గా అనేక ఎవిడెన్స్లు కూడా గుర్తించినట్టు తెలుస్తుంది. దీనివల్లే సుప్రీంకోర్టు వీళ్ళకి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్ రద్దు చేయడంతో పాటు ఈ లొంగిపోవాలనే విధంగా కీలకంగా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు కనున్నాయి. ఎందుకంటే 2 వారాల టైం ఉంది కాబట్టి ఈ 2 వారాల తర్వాత వీళ్ళు కనుక పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోకపోతే కంపల్సరిగా మాచర్లకు సంబంధించినటువంటి పట్టణ పోలీసులు వీళ్ళనైతే అదుపులోకి తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే మిగిలిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేశారు పోలీసులు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం 9 మందికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. A6 A7 కి సంబంధించి వీళ్ళిద్దరు మాత్రం ఇంటరం బెయిల్ పొందడం జరిగింది. మిగిలిన వాళ్ళందరినీ మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పిన్నెల్లి రియాక్షన్ ఏంటి? సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషన్ కొట్టిపారడంతో పాటుగా మధ్యంతర బెయిల్ ని కూడా రద్దు చేసింది. సో 2 వారాల్లో మళ్ళీ సరెండర్ కావాల్సింది, మళ్ళీ జైలుకి వెళ్లాల్సిందే. సో ఆయన సిచ్యువేషన్ ఏంటి, ఆయన ఏం చెప్తున్నారు, ఎక్కడ రియాక్ట్ అయ్యారు ఆయన? అంటే ఇప్పటి వరకు అయితే బెయిల్ కు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కడా మాట్లాడలేదు. కానీ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో మాత్రం గతంలో పోలీసులు విచారణలో కానీ లేకపోతే మీడియాతో మాట్లాడేటటువంటి సమయంలో కానీ తమకు ఎలాంటి సంబంధం లేదని కావాలని చెప్పి మాచర్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్రమంగా తమని ఈ కేసులో ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. రాజకీయ కక్ష తప్ప ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం తమకు లేదనే విధంగా కూడా పిన్నెల్లి సోదరులు అయితే గతంలో వివరణ ఇచ్చారు. అయితే వెంకటరామరెడ్డి ఎక్కడా మాట్లాడలేదు. కానీ రామకృష్ణారెడ్డి మాత్రం దీనికి సంబంధించిన దానిపైన గతంలో స్పందించాడు. ఇప్పుడు ఈ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా వాళ్ళు ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడితే మాత్రం వాళ్ళు మళ్ళీ అప్పీల్కి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి అనే విధంగా చెప్తున్నారు. అంటే ఇచ్చినటువంటి ఆర్డర్ ని డివిజన్ బెంచ్కి కానీ లేకపోతే వేరే విధంగా అప్పీల్కి వెళ్తాము అనే విధంగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకటే అంశాన్ని అయితే వాళ్ళు మాత్రం
చెప్తున్నారు, మాకు ఎలాంటి సంబంధం లేదు, కావాలని చెప్పి మా నాయకుల్ని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విధంగా మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితుల్లో. కాకపోతే ఇక్కడ ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి అంశంలో మాత్రం పోలీసులు అయితే కీలకంగా ఆధారాలు సేకరించినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఎమ్మెల్యే కూడా జూలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా క్లియర్ గా చెప్తున్నారు, ఎవరిని వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు, అక్రమాలకు కానీ లేకపోతే ఈ హత్యా రాజకీయాలను కూడా ప్రోత్సహించే పరిస్థితి లేదనే విధంగా చెప్తున్నారు. కాబట్టి మరి వాళ్ళు అప్పీల్కి వెళ్తే వాళ్ళకి ఏదైనా రిలీఫ్ దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే 2 వారాల లోపు వాళ్ళు వచ్చి లొంగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుందో కూడా చూడాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది. రిలాక్సేషన్ ఏమి ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ ఆ జంట హత్యల కేసులో బాధితులుగా ఉన్నటువంటి వారి రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం చెప్తున్నారంటే పిన్నెల్లి లాంటి వ్యక్తులని సుప్రీంకోర్టే ఒక రకంగా బెయిల్ రద్దు చేసి ఆయన సరెండర్ అవ్వాల్సిందిగా అని చెప్పేటువంటి విధంగా కోరడంతో అటు ఆ బాధితుల రియాక్షన్ ఏంటి? బాధితులు ఏం చెప్తున్నారు అంటే గతం నుంచి కూడా బాధితులు ఒక అంశం చెప్తున్నారు, కావాలని చెప్పే తమ కుటుంబ సభ్యుల్ని కాపు కాసి కూడా చంపివేయడం జరిగింది. అసలు ఎలాంటి రాజకీయ కోణాలు లేకుండా జరుగుతున్నటువంటి పరిణామంలో కావాలని చెప్పి 2 వ్యక్తుల్ని అతి దారుణంగా కూడా వేట కొడవలతో చంపారు. దీంట్లో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి పాత్ర కీలకంగా ఉందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థికంగా కానీ మిగిలినటువంటి అంశాలన్నీ కూడా వీళ్ళే తోడ్పాటు చేయడం జరిగింది. ఒక చిన్న కారణం, ఆ ఊర్లో ఉన్నటువంటి పదవులకు సంబంధించినటువంటి అంశంలో సహకరించట్లేదు అనే విధంగానే మా కుటుంబ సభ్యులపైన దాడి చేసి చంపేశారనే విధంగా కూడా ఎవరైతే జవిశెట్టి సోదరులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. కంపల్సరిగా ఈ కేసులో ఎవరుంటే వాళ్ళందరూ కూడా శిక్ష పడాలనే విధంగా వాళ్ళు కోరుతున్నారు. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళైతే అనేక సార్లు అనేక పరిణామాల్లో కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన పైన చర్యలు తీసుకోవాలి, అతనే కనుక సహకరించకపోతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునేవి కాదనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా గతంలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒక్క రాజకీయపరమైనటువంటి ఒక చిన్న పదవి కోసం మా పైన ఈ విధంగా చేయటం ఏంటనే విధంగా కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కంపల్సరిగా శిక్ష పడాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనోజ్. రైట్, థ్యాంక్ యూ సాయి. సో పల్నాడు జిల్లాకు సంబంధించిన దగ్గర ఒక జంట హత్యల కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు అంటే ఆయన అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు హైకోర్టులో. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు. అటు ముందస్తు బెయిల్ పిటిషన్ని రద్దు చేయడంతో పాటుగా వారికి వచ్చినటువంటి పిటిషన్ కొట్టిపాడేయడం, తర్వాత సరెండర్ కావాలని కూడా 2 వారాలు గడివిచ్చింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ సరెండర్ కావాల్సిందే. అది మే 2025 పల్నాడు జిల్లా వెల్దండి మండలం దగ్గరలోని ఒక బోధులవీడు సమీపంగా ఒక 2 టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల్ని వెంటాడి వేట కొడవలతో చాలా దారుణంగా హతమార్చారు. అయితే దాంట్లో అప్పుడు నమోదైనటువంటి కేసులో ఇటు పిన్నెల్లి సోదరులు A6 మరియు A7గా ఉన్నారు. అయితే వారు మమ్మల్ని అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించమని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే న్యాయస్థానంలో మాత్రం సరెండర్ కావాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇంకా దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ 2 వారాల్లోగా పోలీసులు ఏటా సరెండర్ అవ్వడం తప్ప పిన్నెల్లికి నో ఆప్షన్గా ఉండిపోయింది. సో ప్రస్తుతానికి పిన్నెల్ని మళ్ళీ అరెస్ట్ కాబోతున్నారు. జైలుకి తరలిస్తారా, ఏం చేయాలో చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతానికైతే 2 వారాల గడువు అయితే ఉంది ఆయనకి. 2 వారాల్లో ఆయన మరి ఇంకేదైనా లీగల్గా ప్రొసీడ్ అవుతారా, ఇంకేదైనా ఛాలెంజ్ చేస్తారా చూడాలి. సో సరెండర్ కమ్మని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. మరి పిన్నెల్లి రియాక్షన్ ఏంటో చూడాలి. పల్నాడు జంట హత్యల కేసులో సంచలనం నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. పిన్నెల్లి సోదరుల మధ్య వాళ్ళకి ఇచ్చినటువంటి మధ్యంతర బెయిల్ని కూడా రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఇక పిన్నెల్లి సోదరులు దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లని కూడా కొట్టిపారేసింది ధర్మాసనం. ముందస్తు బెయిల్కి అసలు అర్హతే లేదని చెప్పారు జస్టిస్ సందీప్ మెహతా. సరెండర్ అయ్యేందుకు సమయం కావాలన్నట్టు పిన్నెల్లి తరఫున లాయర్ వాదించడం జరిగింది. అయితే 2 వారాల సమయాన్ని కేటాయించింది సుప్రీంకోర్టు. సో పిన్నెల్లికి సంబంధించి జంట హత్యల కేసులో మరోసారి ఆయనకు వచ్చినటువంటి ఆ బెయిల్ని కూడా రద్దు చేశారు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఇద్దరికి కూడా మళ్ళీ బెయిల్ రద్దు అయిపోయింది. సో 2 వారాల్లో మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ సరెండర్ కావాల్సింది. సో సుప్రీంకోర్టు డైరెక్ట్గా డిక్లేర్ చేసిన నేపథ్యంలో ఇక అవకాశం లేకుండా పోయింది. పిన్నెల్లి మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందే. మా ప్రతినిధి సాయి ఉన్నారు సిద్ధంగా. సాయి, సో పిన్నెల్లి మళ్ళీ జైలుకు వెళ్లాల్సిందేనా? జంట హత్యల కేసులో ఇప్పుడు బెయిల్ రద్దయింది. సో మధ్యంతర బెయిల్ రద్దు